హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ క్యూట్ కాంపాక్ట్ దేంటి తెలుసా? ఇదొక స్కాల్ప్ మసాజర్ అండి. హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్. ఎంత బాగుందంటే అగారోది. ఎంత కాంపాక్ట్ ఉందో చూస్తున్నారు కదా. చేత్తో చేసినట్టే హెడ్ మసాజ్ అవుతుంది. బయటికి వెళ్ళలేము అండ్ ప్రతిసారి డబ్బులు కడి ఇవ్వక్కర్లేదు కదా ఇలాంటి గ్యాడ్జెట్ ఇంట్లో ఉంటే. ఎంత బాగుంది తెలుసా? ద కార్డ్లెస్ హెడ్ మసాజర్ అనమాట. ఇందులో మనకి 3 స్పీడ్ సెట్టింగ్ ఆప్షన్ కూడా ఉంది. చాలా చాలా క్యూట్ గా ఉంది అండ్ ఎంత లైట్ వెయిట్ అంటే అరౌండ్ మనకి 190 గ్రామ్స్ ఎంత ఉంటుంది అంతే. అండ్ ఒకసారి ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనకి 7 days వరకు ఛార్జింగ్ అవుతుంది ఉంటదన్నమాట. ఇప్పుడు 10 minutes ఎవ్రీడే యూస్ చేసుకుంటే మనకి 7 days వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది వాటర్ ప్రూఫ్ కూడా. సో మనం షవర్ చేసుకునేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా క్యూట్ ఉంది అండ్ సూపర్ ఉంది. దీంట్లో మనకి 3 స్పీడ్ మోడ్స్ వస్తాయి. లైక్ స్లో ఫార్వర్డ్, స్లో ఆల్టర్నేటివ్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్, అలాగా 3 మోడ్స్ కూడా ఉన్నాయి. సో 360 degrees రొటేషన్ అవుతుంది కదా. సో చాలా చాలా రిలీఫ్ గా వస్తుంది, స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తుంది. మనకి 96 సాఫ్ట్ సిలికాన్ బ్రిజిల్స్ ఉంటాయి. సేమ్ చేత్తో చేసినప్పుడు కూడా అంత బాగా అనిపించదు తెలుసా. చాలా చాలా బాగుంది. ఇది మనకి హెయిర్ గ్రోత్ కి, డీప్ క్లీన్ కి, స్ట్రెస్ రిలాక్స్ కి మెయిన్ గా పనికొస్తుంది. ఎంత బాగుందో. చాలా చాలా మంది గిఫ్టింగ్ ఆప్షన్ కి కూడా సూపర్ ఉంటుంది. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్ లోని, ఒకసారి చెక్ చేయండి తప్పకుండా. మీకు కనుక హెడేక్ వస్తూ ఉంటే ఇది ఒకసారి యూస్ చేసి ట్రై చేయండి. చాలా చాలా రిలాక్సింగ్ గా వస్తుంది. హెయిర్ గ్రోత్, హెయిర్ మసాజ్ కి కూడా పనికొస్తుంది. కానీ నేనైతే మెయిన్ గా హెడేక్ రిలీవ్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం రోజుకు ఒక 10 నిమిషాలు ఇలాగా హెడ్ మసాజ్ చేసుకుంటే తెలియని ఒక బలం వస్తుంది. అప్పుడు వాళ్ళని మనం బిజార్ చేయకుండా, వాళ్ళు మనల్ని బిజార్ చేసినా మనం కోప్పడకుండా ఉండగలుగుతాం. సో ఈ అగారో స్కాల్ప్ మసాజర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేస్తే ఇది స్టామియో బ్రింగ్రాజ్ ఆయిల్. సో ఈ ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా హెడ్ మసాజ్ చేసుకొని తర్వాత ఈ స్టామియో వాళ్ళదే మనకి ఒక ఇది కాంబోలో తీసుకున్నాను. బ్రింగ్రాజ్ది ఒక ఆయిల్ అండ్ షాంపూ అన్నమాట. సో ఈ ఆయిల్ కూడా తీగానే చాలా ఫ్రాగ్రెన్స్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం ఆయుర్వేదిక్ టైప్ వస్తుంది. కానీ మంచిదంట, అందుకని ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నా. స్టామియో బ్రాండ్ గురించి నాకు బోల్డ్ అని యూస్ చేశాను కదా, కొంచెం తెలుసు అన్నమాట బాగుంటది అన్న విషయం. అందుకని చెప్పి షాంపూ అయిపోయింది కదా అని చూస్తే ఇది కనిపించింది. సో హెల్దీ స్కాల్ప్ కోసం మనం ఇది ట్రై చేయొచ్చు. ఆమ్లా బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ కాంబో అనమాట. ఇది మెన్ ఉమెన్ ఇద్దరు యూస్ చేసుకోవచ్చు. ఇందులో న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అండ్ కలర్ ఉంటాయి. సో న్యాచురల్ అంటేనే మనకి ఆ ఫ్రాగ్రెన్స్ కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది. సో ఈ షాంపూని మనం ఆయిల్ని ట్వైస్ అ వీక్ యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయట. దాని లింక్స్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని. మీరు ఎవరైనా షాంపూ చూస్తుంటే కనుక ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేస్తే బోల్డ్ అన్ని, మొసాంబి అన్ని దొరుకుతున్నాయి కదా ఇప్పుడు. మొన్న ఏదో వీడియోలోని వింటర్ అన్నానట. సో వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు మనకి బోల్డ్ అన్ని అవి ఏమంటే డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అందుకని నేను సగం మాటలే మర్చిపోతూ ఉంటాను. అలాగే రైనీ సీజన్ కి వింటర్ అన్నానని ఒకరిద్దరు నవ్వారు. సో చూసారా నేను మీకు నవ్వించానంటే నేను ఎంత మంచిదాన్ని. సో ఇక్కడ వచ్చేస్తే మొసాంబి తీసుకొచ్చాం. 50కి 10 ఇచ్చినట్టున్నారు. మీరు అంతే కొంటున్నారా, ఇంకా ఎక్కువకి తక్కువకి కొంటున్నారా చెప్పండి, ఓకేనా? సో ఈ మొసాంబి జ్యూస్ ఈ టైంలో తాగితే కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటారు. అందుకని చెప్పి ఈ జ్యూస్ కొంచెం చేసి తాగేద్దాం, దాని తర్వాత వంట చేసేద్దాం. ఇలాంటి జ్యూసో మజ్జిగో ఏదో ఒకటి లంచ్ చేస్తే మనం మొదలు పెట్టినప్పుడు ఇంట్లో అందరికి ఇస్తాం అనుకోండి, వాళ్ళు కాసేపు మనకి టైం ఇస్తారనమాట. మా ఇంట్లో ఎప్పుడు అలానే జరుగుతుంది. నేను ఎప్పుడైతే వంట చేసేస్తానో అప్పుడు ఎవరికి ఆకలేదు, తినాలనిపించదు, ఏముండదు. ఎప్పుడైతే నేను కొంచెం బద్దకించి కొంచెం లేట్ చేస్తానో ఇంకా టైం అవ్వక ముందే పెట్టే ఇచ్చేయి అంటూ ఉంటారు. సో అప్పుడు నేను ఏం చేయాలి అనిపిస్తూ ఉంటుంది నాకు. సో మీ ఇంట్లో అలానేనా కాదా? నేను అనుకోవడం అయితే అందరి ఇళ్ళు ఇలాగే ఉంటాయి అనుకుంటున్నాను. సో అవునో కాదో చెప్పండి. ఈ మొసాంబి జ్యూస్ ఇవేమైనా చేసినప్పుడు మెయిన్గా ఎక్కువ డైల్యూట్ చేయాలి. ఆ మధ్యన ఒకసారి చాలా మంత్స్ అయిపోయింది ఇలా తీసుకొచ్చి కొంచెం ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కాన్సన్ట్రేటెడ్ గానే తాగేసాం. మరీ కాన్సన్ట్రేటెడ్ కాదు కానీ ఎక్కువ వాటర్ వేయలేదు. అంతే ఆ రోజు మా అందరికీ పొట్ట పాడైపోయింది అన్నమాట. సో అలా కాకుండా మనం మంచిగా డైల్యూట్ చేసేసి కావాలి అనుకుంటే కొంచెం షుగర్ వేసేసుకొని, ఎక్కువ మంది గ్లూకోన్ డి కూడా వేసుకుంటారు. సో అలా కాకుండా మనకి ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చు. మంచిగా తాగేద్దాము, తాగించేద్దాం అందరికి. నెక్స్ట్ వచ్చేస్తే ఈ ఆగాకరకాయలు దొరికాయి. సో ఈ ఆగాకరకాయలు మనకి తక్కువ దొరుకుతాయి కానీ చాలా బాగుంటాయి. ఈ మధ్యన కొంచెం కనిపిస్తున్నాయి. మా చిన్నప్పుడైతే నేను ఎప్పుడైనా బాక్స్ తీసుకెళ్తే చాలా విచిత్రంగా వెరైటీగా చూసేసారు. ఏ కాకరకాయ, ఆ కాకరకాయ అని. కానీ బాగుంటాయి.
సో దీన్ని చాలా మందికి తెలియదని అనుకుంటున్నాను. సో మీకు తెలుసా తెలీదా? ఈ బంత కాకరకాయ అని కూడా చాలా మంది అంటారు. సో మేమైతే ఆగాకరకాయ అంటాం. అంతే, నార్మల్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం కర్రీ సరిపోదేమో అనిపించిందని నేను కొంచెం పొటాటో కూడా యాడ్ చేసి కర్రీ చేసేస్తాను అనమాట. సో ఈ ఆగాకరకాయ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఇలా చేసుకుంటే బాగుంటుంది. లోపల గింజలు ఇవన్నీ కూడా యమ్మీగానే ఉంటాయి. సో కొంచెం లేతవే దొరికాయి, ఒకటి రెండే కొంచెం ముదురుగా ఉన్నాయి, కానీ మిగిలినవన్నీ లేతగానే ఉన్నాయి. సో బాగుంటాయి. సో ఈ సీజన్లో ఇవి కూడా దొరుకుతాయి కదా. సో మంచిగా మీకు దొరికితే తీసుకొని తినండి. సో చిన్న చిన్నవి కట్ చేసేస్తున్నాను. సో ఏం లేదు, జస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి, అందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం పోపు పెట్టేసుకోవడమే. నేను ఆవాలు, మినపప్పు, కొంచెం జీలకర్ర వేస్తాను, తర్వాత పచ్చిమిరపకాయలు. ఈ ఆగాకరకాయకి వీటన్నిటిని చేసేటప్పుడు మనం కారం, మసాలా ఇవన్నీ ఎక్కువ వేసేస్తే అసలు బాగా అనిపించదు. దాని ఓన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ అవ్వదు అనమాట. అందుకని చెప్పి కుదిరితే పచ్చిమిరపకాయలు, కారం బదులు పచ్చిమిరపకాయలు వేసుకొని మసాలా గిసాలా ఏం వేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. కొంచెం హాయిగా అనిపిస్తుంది, పొట్టకి హాయిగా అనిపిస్తుంది, మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అండ్ ఇందులో కొన్ని ఆనియన్స్ వేసేసుకున్నాను. ఏం లేదు, తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఆగాకరకాయ, పొటాటోని వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవడమే. కుక్ అయినంత వరకు చూసుకొని, ఇంకా మనకి ఇంకా యమ్మీగా ఉండాలి అనుకుంటే మనం పెనం మీద కొంచెం అటు ఇటు రోస్ట్ చేసాం అనుకోండి లాస్ట్లోని, అప్పుడు ఇంకా బాగుంటుంది, ఒక చిన్న క్రిస్పీ లాగా వచ్చి బాగుంటుంది అనమాట. లేదు అనుకుంటే ఇందులోనే ఫ్రై చేసేసుకున్నా అది చేసేసుకోవచ్చు, పర్లేదు. సో వాటర్ ఏమి వేయక్కర్లేదు, మూత పెట్టి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోద్ది. సో ఈ రోజు లంచ్కి వచ్చేస్తే నేను చేస్తున్నాను అన్నం, ఆగాకరకాయ పొటాటో ఫ్రై, ఇంకా చుక్కకూర పప్పు. సో ఈ పప్పు అన్ని రకాల ఆకుకూరలు మేము ఇలానే చేస్తాము. చాలా సార్లు చూసే ఉంటారు మన వీడియోస్, ఎప్పటి నుంచో చూస్తుంటే కనుక. ఈ మధ్యన అసలు చూపించలేదు కదా అని చూపిస్తున్నా. చాలా మంది కుక్కర్లోనే ఆకుకూర కూడా వేసేస్తారు కదా, అలా వేస్తే బాగానే ఉంటుంది. ఇలా కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో మీరు చేయకపోతే కనుక. సో కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకున్నానా, అందులో బోల్డ్ అంతా గార్లిక్ వేసేసుకుందాము. తర్వాత కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, ఏ ఆకుకూర అయితే ఆకుకూర వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని తర్వాత పప్పు వేసుకుంటాం అనమాట. ఇలా కూడా చాలా బాగుంటుంది. మాకైతే ఇలానే చిన్నప్పటి నుంచి అలవాటు. ఈ మధ్యన మనం కుక్కర్లో పప్పు పెట్టేటప్పుడే ఆకుకూర అందులో వేసి ఉల్లిపాయలు అన్నీ వేసి చేసుకుంటాం కదా నార్మల్గా, అలా చేయడం ఈ మధ్యన అలవాటైంది. లేకపోతే మాకు పప్పు అంటే ఇలానే చేసేవాళ్ళం అనమాట. ఇంకేంటి కబుర్లు చెప్పండి. సో చూసారు కదా, ఎండుమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఈ చుక్కకూర బాగా కడిగి ఉంచేసింది అందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుంటాం. ఈ ఆకుకూరలు మనం ఎంత వేసినా చాలా కొంచెం అయిపోతాయి కదా, అలా కొంచెం అయిపోతుంది ఈ లోపల. అలా ఫ్రై చేసుకుంటూ ఈ పక్కన ఈ ఆగాకరకాయ హాయ్ బాబోయ్ ఆగాకరకాయ ఫ్రై కూడా కలుపుతున్నాను మధ్య మధ్యలోని అంటుకుపోకుండా. అంతే, ఇలా నా లంచ్ రొటీన్ ఈరోజు అయిపోయిందన్నమాట. సో చూస్తున్నారా ఒలింపిక్స్ మీరు? మీ పిల్లలు చూస్తున్నారా? చూస్తే ఎందులో చూస్తున్నారు? మేము ఎయిర్టెల్ డిటిహెచ్ ఉండేది, ఇప్పుడు తీపిస్తాను అనమాట. ఇంక ఎయిర్టెల్ డిటిహెచ్ ఏం లేదు. టీవీకి స్మార్ట్ టీవీయే కదా, సో నెట్ ఉన్నప్పుడు ఇంకా ఎందుకులే అని చెప్పి ఎయిర్టెల్ డిటిహెచ్ తీస్తాం. సో నార్మల్ మనకి G5లోనో ఎందులోనో వస్తున్నాయి, జియో సినిమాలో వస్తున్నట్టుంది ఒలింపిక్స్, అన్వి చూస్తుంది మధ్య మధ్యలోని. సో నేను న్యూస్లో ఈ కొంచెం ట్రెండింగ్ అయినవన్నీ చూస్తున్నాను, కానీ ప్రాపర్గా ఏం చూడట్లా. సో మీలో ఎంతమంది చూస్తున్నారు ఒలింపిక్స్ అనేది షేర్ చేయండి. దాని తర్వాత ఇంటర్నెట్ మీరేది యూజ్ చేస్తున్నారు? నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి జియో యూజ్ చేస్తున్నాము.
సో మారుద్దామా అంటే కొన్ని ఓటీటీ ప్లస్ ఇంటర్నెట్ కలిపి ప్యాకేజ్ లాగా వస్తున్నాయి కదా, సో అదేమైనా మారుద్దామా అని చూస్తున్నాను. ఎయిర్టెలా జియోవా అని ఆలోచిస్తున్నాను. సో మీరు ఒకవేళ వైఫై ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా ఎవరైనా చేస్తూ ఉంటే మీరు ఏది యూస్ చేస్తున్నారు, ఏది బాగుంటుంది అనుకుంటున్నారు అనేది షేర్ చేయండి. సో చేంజ్ చేద్దామా అనుకుంటున్నాను. సో వీటికి ఏమవుతుంది, మనకి ప్యాకేజ్ రేట్ కన్నా దానికి ట్యాక్స్ వేసేసి చాలా ఎక్కువ అయిపోతుంది. నాది 699 కానీ విత్ ట్యాక్స్ 825 అనమాట. సో అంత అలాగా ఎక్కువ అనిపిస్తుంది. సో ఓటీటీతో కలిపి ఉన్నది ఏమైనా చూసుకొని వేసుకుందామా అని చెప్పి చూస్తున్నాను. సో మీకు ఏదైనా మంచి ఇంటర్నెట్ తెలిస్తే కనుక షేర్ చేయండి. అంతే, ఇలా మాట్లాడుకుంటూ చుక్కకూర పప్పు ఈ ఆగకరకాయ ఫ్రై కూడా అయిపోయింది. అంతే, ఇంకా లాస్ట్ ఇంకా ప్లేటింగ్ చేసిన తర్వాత ఏం వీడియో తీయలేదు. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. చిన్న వీడియోయే, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ లంచ్ రొటీన్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.